తెలంగాణ హైకోర్టు ఈరోజు ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా వస్తున్న దీపావళి పండుగలను, దాంట్లో అతి ముఖ్యమైన టపాకాయలను వద్దు అని నిషేధిస్తూ షాపుల్ని కూడా బంద్ చేయమని చెప్తోంది. సరే, కోర్టు వారు చెప్పారు కాబట్టి గౌరవప్రదంగా మనం ఒక విషయంగా ఒప్పుకుందాం అనుకున్నా, కోర్టు పరిధి విషయం పక్కకు పెడితే అసలు ఈ నిర్ణయం ఎంతవరకు మన ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు అనే దాని గురించి వైద్య కోణంలో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టు వారు చెప్పిన దాంట్లో నిస్సందేహముగా పాయింట్స్ ఉన్నాయి. అయితే ఒకటి, ఇలాంటి కోర్టే ముంబై హైకోర్టు ఒక నిర్ణయం చేసింది. ఏమని? చూస్తుంటే ప్రతి పండగకి కూడా, అంటే ప్రతి హైందవ సమాజంలో సనాతన ధర్మానికి చెందిన ప్రతి పండగ కూడా ఒక విధమైన టార్గెట్ చేస్తున్నారు. దసరాకి రావణ కాష్ట చేయొద్దు, తగలబెట్టద్దు, దీపావళికి టపాకాయలు కాల్చొద్దు, ఇంకో పండగ వినాయక చతుర్థి తీసుకుంటే పొల్యూషన్, అంటే ప్రతి పండగకి ఒక స్టెప్, ప్రతి పండగ ఒక కౌంటర్. అది సమాజంలో ఆలోచనలు మారిపోతున్నాయి అని ఒక కీలకమైన అబ్జర్వేషన్ ముంబై హైకోర్టు చేసింది. అయితే మరి తెలంగాణ హైకోర్టు వారిని మనం గౌరవిస్తూనే మరి ముంబై హైకోర్టు చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం వింటున్నాం కదా. మరి ఆ బ్యాక్ డ్రాప్ లో, ఆ పరిగణనలో మనం తీసుకుంటే మరి కోర్టు మరి ఇలా ఎందుకు అన్నది అని ప్రజలు ఈ రోజు కొద్దిగా, ఎందుకంటే ప్రతి వాడికి చిన్నప్పటి నుంచి దీపావళి అంటే టపాకాయలే, కోర్టు ఎందుకన్నదనే అసహనం అనండి, లేకపోతే కొద్దిగా బాధ అనండి ఉంటుంది సహజంగానే. అయితే వైద్య కోణం కనుక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కోర్టు వారు చెప్పిన దాంట్లో కొద్దిగా వాస్తవాలు లేకపోలేదు. మెగ్నీషియం, కాడ్మియం, లెడ్, కాపరు, సల్ఫర్ ఇట్లాంటి భయంకరమైన రసాయన పదార్థాలు ఈ బాంబులలో, క్రాకర్స్లలో ఉంటాయి కాబట్టి అది కాలుష్యాన్ని విపరీతంగా పెంచే అవకాశం ఉంటుందని వైద్యపరంగా కూడా మేము ఘంటాపథంగా చెప్తున్నాం. అయితే ఒక్కటి మనం గమనించాలి, ఇక్కడ వైద్యపరంగా దీపావళి పండగలో టపాకాయలు కాలుస్తేనే కాలుష్యం పెరిగిపోతుందనే విషయం కాకుండా హైవేలు, రోడ్లు మీద ఉన్న పొల్యూషన్ కూడా అతి భయంకరమైంది చెప్తాం. మెయిన్ రోడ్ నుంచి 500 మీటర్స్ లోపల, 200 మీటర్స్ లోపల, 100 మీటర్స్ లోపల ఉన్న నివాసంలో ఉంటున్న ఇళ్లకి, వాళ్ళలో నివసించే వాళ్ళకి ఆస్తమా రోగాలు, ఎలర్జీ రోగాలు వస్తున్నాయంటున్నారు. మరి దాని గురించి కోర్టు ఏం మాట్లాడదే? మరి దాని గురించి ప్రభుత్వాలు ఏం స్పందించవే? విచిత్రం ఏమిటంటే ఉద్యానవనాలను ఈరోజు మనం చేసుకుంటున్నాం. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మనం చెట్లను పెంచుకొని హరితహారం అని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా పోలెన్ వల్ల కూడా, పోలెన్ ఎలర్జీ వల్ల కూడా ప్రజల్లో ఎలర్జీలు పెరుగుతున్నాయే. మరి దాని గురించి ఏం చేయాలి? అంతెందుకు 2010, 2015 మధ్యలో ఒక స్టడీ చేయడం జరిగింది. ఆ స్టడీలో హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నివాస ప్రాంతాల్లో ఉన్న శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో నివాసించే ప్రాంతాల్లో ఫంగల్ ఎలిమెంట్స్ విపరీతంగా ఉన్నాయని మనం నిర్ధారణ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఏం చేయమంటారు? హుస్సేన్ సాగర్ చుట్టూ, హుస్సేన్ సాగర్ లో ఉన్న మురికి నీరు, హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న మురికి పదార్థం వల్ల ఫంగస్ పెట్టరేగుతోంది. అయితే హుస్సేన్ సాగర్ చుట్టూ 1 కిలోమీటర్ అంతా ఖాళీ చేయించేద్దామా? సరిపోతుంది కదా. లేదంటే అక్కడ నల్లాలు ఆపేసి, కరెంటులు ఆపేసి ప్రజల్ని బయటికి వెళ్ళిపోమని చెప్తామా? ఏం చేయాలి? ఇది ప్రభుత్వం నిర్ణయం చేయాలి. కోర్టు వారు ఒక ఒపీనియన్ చెప్పారు, తెలంగాణ కోర్టు వారు ఒక ఒపీనియన్ చెప్పారు, ముంబై హైకోర్టు వారు ఇంకొక ఒపీనియన్ చెప్పారు. ఈ రెండు ఒపీనియన్ కి కొంత వ్యత్యాసం ఉంది. ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వైద్యపరంగా మేమేం చెప్తున్నాం? ఖచ్చితంగా కొంత మార్పు జరుగుతుంది అని చెప్తున్నాం. అయ్యా, దీపావళి రోజు ఒక్క రోజే కాదు, మిగతా రోజులు కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. మరి దానికి ఏం చేస్తారు మీరు? ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? ఉంటే ముందరికి వచ్చి సమాధానం చెప్పాలి. అయితే కాలుష్యం గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే, ఊరిలో కనుక కాలుష్యం ఉంది, ఇక్కడ టపాకాయలు కాల్చకూడదని అంటున్నారు కదా. చిన్న ఉదాహరణ, 2003, 2006లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ వారు ఆన్ రికార్డ్, ఇది ఎవరైనా సరే టైప్ కొట్టుకొని ఇంటర్నెట్ లో చూసుకోవచ్చు, 2003, 2006లో ఖచ్చితంగా టపాకాయలు కావాలి అన్నారు. ద క్రాకర్ ట్రీట్మెంట్ అని అన్నారు. మీరు ఇంటర్నెట్ లో పోతే హిందూ పేపర్స్ లో, మిగతా పేపర్స్ లో హెడ్లైన్స్ లో వచ్చింది. ఏంటది? క్రాకర్స్ కావాలి, కాలుస్తేనే ఆ కాలుష్యం వల్ల ఇప్పటి వరకు జరిగిన ఈ డెంగ్యూ ఫీవర్ వల్ల వచ్చే ఈ మస్కిటోస్ గానీ ఇంకో క్రిములు, కీటాణులు ఈ కెమికల్ వల్ల చచ్చిపోతుంది. ఈ డెంగ్యూ ఫీవర్ మనం కంట్రోల్ చేయొచ్చని
బాహాటంగానే ఈరోజు మనకి ఇంటర్నెట్లో 2003, 2006 గనక మనం చెక్ చేసుకున్నట్టయితే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పిలుపునిచ్చారు, తప్పకుండా టపాకాయలు కాల్చండి, ఆడండి అని. అయ్యా మరి ఇప్పుడు వైద్యుడిగా నేనేం చెప్తున్నాను, ఖచ్చితంగా మనం ఎక్కడ నివారించాలి? ఒక నిబంధన పెట్టండి. ఏమిటా నిబంధన? ఇక్కడ కాల్వద్దు, ఇక్కడ కాల్వాలి. బతుకమ్మ ఆడొద్దు అని అన్నారు. బతుకమ్మ ఆడాలంటే ఎక్కడ ఆడాలి? ఊరు మధ్యలో కాకుండా ఊరు చివరన కొలం దగ్గర పొమ్మంటున్నారు కదండి. మంచిదే, అక్కడ తీసుకెళ్తున్నారు. అలాగే ఒక నిష్ణాతమైన కమిటీ వేసి ఒక ప్రదేశాన్ని మీరు డిసైడ్ చేయండి. డిసైడ్ చేసి అందరినీ అక్కడ టపాకాయలు కాల్చుకోమనండి. మీరు అది చేయకుండా ఇది చేయకుండా ఒకటేసారి, అంటే ఎలా ఉంది అంటే, బాబు చాలా ఆకలితో ఉన్నాడండి, ఏదో ఒకటి తీసుకొచ్చి వాడికి అన్నం దొరకకపోయినా కనీసం బిస్కెట్ అన్న నోట్లో పెట్టాలంటే చీచి బిస్కెట్ తింటే వాడికి ఇబ్బంది అవుతుంది, అన్నం వచ్చేంత వరకు ఆగండి అన్నట్టు ప్రభుత్వం స్పందించదు, కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు, ప్రజలు ఇబ్బందులు పడతారు. సో వైద్యపరంగా మేము ఒకటే చూస్తున్నాం, గవర్నమెంట్ హ్యాస్ టు ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్. ఏంటా ఆల్టర్నేటివ్? సాంకేతికమైన దీని కారణం, సైంటిఫిక్ రీజన్ ఏదైతే ఉందో కనుక్కొని ప్రదేశాన్ని ఐడెంటిఫై చేసి 2003, 2006 లో వచ్చిన ఢిల్లీ న్యూస్ పేపర్స్ రిపోర్ట్ ప్రకారం, మున్సిపల్ కార్పొరేషన్ రిపోర్ట్ ప్రకారం తప్ప, అది తప్పైతే కోర్టుది తప్ప, మరి కోర్టు తప్పైతే ముంబై హైకోర్టు తప్ప. చూసారా ఎంత ట్రయాంగిల్ ఉందో? సో ప్రజలకి మనం క్లియర్ మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఆడుకునే అవకాశం ఉంటుందా? ఎక్కడుంటుంది? ఎక్కడ ఆడుకోవాలి? ఎంత శబ్దం రావాలి? ఎంత కాలుష్యం ఉండాలి? అవన్నీ ఎవరు చెప్పాలి? ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం ఏమీ స్పందించకపోవడంతో, ఒక పక్కన కోర్టులు నిర్ణయాల మీద నిర్ణయాలు రావడంతో ప్రజలు కోర్టులను గౌరవిస్తున్నారు కాబట్టి ఏమి చేయలేని దుస్సహాయ స్థితిలో ఈరోజు మనం ఉంటున్నామంటే ఇది కొద్దిగా ఇబ్బందికర విషయం. ప్రభుత్వాలు ఇప్పటికైనా నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వాలు సైంటిఫికల్ గా ఆలోచించి స్పందిస్తే సనాతన ఆలోచనలు, సనాతన ధర్మంలో ఏదైతే మనం చేసుకోవాలో దివాళీ పండగ ప్రకారం అది ఒక అడుగు ముందరికేసే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి. కానీ నా కాళ్ళ మీద నిలబడి నా కాళ్ళే నరుపుతానంటే ప్రజలు ఎంతవరకు హర్షిస్తారనేది మనం వేచి చూడాల్సిందే. నమస్కారం. డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్, పల్మనాలజిస్ట్, ఎలర్జీ స్పెషలిస్ట్.